అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. నీ కలలు నిజం కావాలంటే నీ కృషి విరామం తీసుకోకూడదు. నీ ఆత్మవిశ్వాసం, నీ శక్తి, నీ కష్టం నీ విజయానికి పునాది. మౌనం ఒక శక్తివంతమైన ఆయుధం. ప్రతి చిన్న గెలుపు నీ ప్రయాణంలో కొత్త ఆశను చిగురింపచేస్తుంది. నీళ్లు లేని చోట కన్నీళ్ళైనా త్రాగి బ్రతకాలి. భయపడితే నిన్ను భయపెట్టడానికి ఈ లోకం సిద్ధంగా ఉంటుంది. ప్రశంసలకు మరి ఎక్కువగా పొంగిపోతున్నావంటే విమర్శ నిన్ను తీవ్రంగా బాధ పెట్టగలదని అర్థం. నీ సంతోషాన్ని ఇతరుల చేతిలో ఎప్పుడూ పెట్టకండి. తప్పు లేని చోట తల వంచకు, నమ్మకం లేని చోట వాదించకు. పిలిస్తే రాని వాళ్ళు కూడా గెలిస్తే వస్తారు. గొప్పగా సాధించాలి అంటే ముందు గొప్పగా పోగొట్టుకుని ఉండాలి, లేదా గొప్పగా కష్టాలను తట్టుకునేవారైనా ఉండాలి. ఏది ముఖ్యమైనదో ఏది కాదో బోధించే గురువు సమయం మాత్రమే. ప్రారంభించిన వెంటనే ఫలితం లేదని బాధపడకండి. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది. మొదట నీ చర్యలకు నవ్విన వాళ్లే తర్వాత నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు. ముందు తను వెళ్లాల్సిన దారిని తనకు తాను నిర్దేశించుకున్నవాడే ఇతరులకు దారి చూపగలడు. 4 వడియాలు పెట్టలేనమ్మా 40 దెప్పులు దెప్పిందట. మీ శత్రువు మీద విజయం పొందటానికి ఒక్కటే మార్గం, అతనిని నీ స్నేహితునిగా మార్చుకోవటమే. కొన్ని రోజులు మీరు కొంచెం కష్టపడాల్సి వచ్చినప్పటికీ ప్రతిరోజు సానుకూలమైన వాటి కోసం ఎదురు చూడండి. నీ విశ్రాంతి సమయంలో కూడా ఆదాయం వచ్చే మార్గం తెలుసుకో, లేకపోతే నీవు జీవితాంతం కష్టపడాలి. అడుక్కునేవాడితోనైనా బ్రతకవచ్చు, కానీ అనుమానించేవాడితో బ్రతకలేము. విజయంలో కన్నా విపత్తులోనే మనిషి గొప్పతనం తెలుస్తుంది. కష్ట సమయాలలో సహాయం తప్పక లభిస్తుంది. మంచి కర్మలు చేస్తే జీవితం ఎప్పుడూ ఓడిపోదు. ఆప్యాయతలు మరియు గాయాలు ఒకే వ్యక్తి నుండి వస్తే దూరం పాటించటం మంచిది. గెలుపు వెనుక పరిగెత్తటం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తు, అప్పుడు గెలుపు నీ వెనుక పరిగెడుతూ వస్తుంది. నీ విలువ పెరగాలంటే సమయం విలువ తెలుసుకో. Thanks for watching. Please share, comment and subscribe my channel.